వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాకు SCM మిడ్ టర్మ్ లాస్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ మేము ట్రిప్ ప్లాన్ చేసాం. సక్సెస్ అయితే వ్లాగ్ పోస్ట్ చేస్తా, సక్సెస్ కాకపోతే వ్లాగ్ పోస్ట్ చేస్తాం. మా ఫ్రెండ్స్ వాడిని తోలే వాడితే ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. 1 అవర్ టైం ఉంది. ఇప్పుడే ఈ 1 అవరే చాలా క్రిటికల్. పవర్ గ్లాన్స్ చేస్తాము ఇప్పుడంతా. 1 అవర్ తర్వాత ఎగ్జామ్ ఒక 1.5 అవర్లో అయిపోద్ది. 2 అవర్స్ ఎగ్జామ్, కానీ 1.5 అవర్లో అయిపోయిద్ది. ప్రస్తుతానికైతే క్లాసుకి కాకుండా మాకు ఇక్కడ ఒక ఛాయ్ తాగడానికి ఒకటి ఉంటుంది, నెస్కేఫే అని, అక్కడ పోతున్నాం. అక్కడే పవర్ గ్లాన్స్ చేయబోతున్నాం మేము. అది వాడే మాకు నేర్పేది వెనక. వాడు నైట్ అంతా కంబైన్ స్టడీస్ చేస్తాడు. ఫస్ట్ కంబైన్ అవుతాడు ఎవరొకరితో, తర్వాత స్టడీ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మాకు పవర్ గ్లాన్స్కి పవర్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ అయిపోయింది గాయస్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అనుకున్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, అదిదా సర్ప్రైజ్ అన్నట్టుగా వచ్చింది. మావాడు ఏం రాశాడు, ఆడు ఏం రాసావురా మనోజ్? నేనైతే మొత్తం రాను. ఫస్ట్ క్వశ్చన్ కూడా రాసావా? తెలుసు, క్లాస్లో విన్నాడు. నువ్వు బ్యాంకాక్ మీద దృష్టి పెట్టు, నేను క్లాస్ మీద దృష్టి పెట్టు. ఇది గాయస్, శత్రువులు ఎక్కడ ఉండరు. టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని మన పక్కనే తిరుగుతుంటారు. పొద్దున నేను ఒక అన్ఎక్స్పెక్టెడ్ సమ్ వాడికి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాడు నాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అంత క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాడు. ఎస్, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్. అసలు మేము ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము ఏమంటారు ఈ డిస్టిక్ దాటి పోతున్నాం, పక్క డిస్టిక్కి ట్రిప్కి. పోయాంలే, అదో పెద్ద ట్రిప్పు. మా వాళ్ళు మజ్జుగాలి ఫ్రెండ్స్. రమ్మంటే వాడు చెప్తాడు చూడు, అదేదో సినిమాలో ఒడిబియ్యం ఎండలేస్తారని, అట్లాంటి రీజన్ చెప్తారు ఒక్కొక్కడు. మా దోస్తుగాడు ఒకడు ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఓనర్ వాళ్ళ కూతురు పుష్పవతి ఫంక్షన్ అయితే ఒకసారి ట్రిప్ క్యాన్సిల్ చేసాడు. నన్ను ఏ చెప్పుతో కొట్టాలి నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎస్, స్టార్ట్ అవుతున్నాం. ఇంకా బస్ ఎక్కి తర్వాత కారు తీసుకొని ధూమ్ధామ్ చేయబోతున్నాం. మా ఇంట్లో చెప్పాలా, ముందు ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే మా అయ్య నాకు చెక్కేస్తాడు. ఇదిగో ఫ్రెండ్స్, అయ్యా నమస్కారం, మీరు ఈ పక్కనే ఉంటాం. 1 వరకు రాకపోతే నా ఛార్జెస్ మొత్తం నువ్వే పెట్టుకుంటావా అని అడిగాడు. వీడు వచ్చేసరికి ఇప్పుడు 1:30 అయింది. 119 రా. 119 బస్సులో ఎక్కినాం. 119 అంటే లెక్క బాగా చెప్పాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఛార్జ్ వీడే పెట్టుకుంటాడు. బూతులు వద్దు ఫ్రెండ్స్. మా అందరిలో కొద్దిగా పెద్ద దొరికి వీడే. ఎందుకు సార్? అన్నిట్లో. కాకపోతే ట్రిప్ అన్నామంటే చాలు ఫ్రెండ్స్, మూన్ వాక్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ డెస్టినేషన్ హైదరాబాద్. అప్పుడు వీడియో తీస్తాం. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సేమ్ పంది ఒకటి దూరింది. ఇదే మావాడు వరంగల్. పిల్లలు భయపడక, పిల్లలు ఉంటే ఈ ఒక్క సీన్కు దూరంగా పెట్టండి. ఇప్పుడు మా వాడు వెళ్ళి కార్ తీసుకొని వస్తే ఇంక స్టార్ట్ అవ్వాలి. మా ఈ బడ్జెట్ కన్స్ట్రెంట్లో కొత్తది గోప్రో యాడ్ అయింది. మరి ఎర్రగడ్డ మార్కెట్లో కొన్నట్టున్నాడు. అసలు అడుగడుక్కి మొత్తం అయిపోయేసరి ఇక్కడ ఈ మా కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు ఎట్లా ఉందంటే, ఇప్పుడు చిన్న క్లిప్ వేస్తా అట్లా ఉంది. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు. सपनों में बीते हुए सारे वो लम्हे जब कोई आया था नजरों पे छाया था दिल में समाया था कैसे मैं बताऊं तुम्हें कैसा उसे पाया था प्यार से चेहरे पे पकड़ी जो जुल्फे तो ऐसा लगे